నమస్కారం అండి కల్వపూడి శివ గారు. నమస్తే. 2 సార్లు సక్సెస్ఫుల్గా ప్రజానాయకుడు అనిపించుకున్న శివ గారు ఇప్పుడు ఆ పార్టీయే మీకు కొంచెం దూరం చేసి, లాస్ట్ టైం కూడా మీ ఎమ్మెల్యేగా చేస్తారనుకున్నప్పుడు సడన్గా సర్ప్రైజ్గా మిమ్మల్ని ఎంపీగా కంటెస్ట్ చేయమంటాం, పార్టీ ఎలా చెప్తే అలా వినాలంటూ మీరు చేయడం, కానీ ఓడిపోవటం నిరాశ గురైంది. అయితే ఇప్పుడు సీట్ ఇవ్వకపోవడానికి మెయిన్ కారణం ఏంటంటే? నేను ఫస్ట్ నుంచి పార్టీకి ఒక కార్యకర్తగా పనిచేశాను. నిబద్ధత గల వ్యక్తిగా, డిసిప్లైన్గా పనిచేశాను. పార్టీ పటిష్టతకు ఆహర్నిశలు కృషి చేశాను. అలాగే పార్టీ అధిష్టానాన్ని ఎప్పుడు కూడా గౌరవించేవాడిని, అధిష్టానాన్ని ఆదేశాన్ని శిరసావహించేవాడిని. అదే రీతిలోనే మనం 2009లో మనం ఇక్కడ ఈ పార్లమెంట్లో గెలిచింది మనం ఒకటే గెలిచామంటే మనం 2005 నుంచి 2009 దాకా సేవ చేశాం కాబట్టి ప్రజల్లో మనల్ని ఆదరించి రాజశేఖర రెడ్డి గారి గాలిలో కూడా గెలిచాం. అలాగే మళ్ళీ 2014 వచ్చేటప్పటికి మనం అపోజిషన్ ఎమ్మెల్యేగా మనం ప్రజల్లో మమేకమే ఉండబట్టి మరి ఆదరించి మరి భారీ ఆధిక్యాన్ని ఇచ్చారు. అలాగే మనం ఎమ్మెల్యేగా, అధికార పార్టీ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు బాగా పనిచేసాం. నియోజకవర్గాల్లో సంపద సృష్టించాం, రైతులు అందరికీ అండగా ఉన్నాం, మహిళల్ని బాగా ప్రోత్సహించాం, యువతకి ప్రతి ఒక్కరు కూడా అభివృద్ధి చెందాలని ఆకాంక్షించాం. ప్రత్యేకించి పేద వర్గాలందరికీ కూడా ఆప్తుడిగా అండగా ఉండేవాం. అదే రీతిలో మూడోసారి ఆల్రెడీ ఒక 2 months ముందే సీటు అనౌన్స్ చేయటం, మన ఆల్రెడీ 30% క్యాంపెయిన్ కూడా అయిపోయింది. మధ్యలో పిలిచి తప్పనిసరి పరిస్థితుల్లో అధిష్టానం ఆదేశించడం, కోరటం, నన్ను అధిష్టానానికి విధేయుడిగా ఉండి నేను కాదనలేక ఎంపీ కింద వెళ్ళటం, ఓడిపోవటం, గెలిపోవటం దైవాధీనం అనుకోండి. మీరు అయిష్టంగానే వెళ్ళారు కదా ఎంపీకి? అయిష్టంగానే వెళ్ళారు. అంటే అప్పుడు ఆ పార్టీ తరపు నుంచి ఎవరో లేరని చెప్పి మీకు అది మీకు ఇచ్చినట్టున్నారు. అప్పుడు పార్లమెంట్లో నరసాపురం అనేటప్పటికీ చంద్రబాబు నాయుడు గారు కూడా పార్లమెంట్ అయితే మనకి గుడ్ విల్ ఉంది, మనం సక్సెస్ అవ్వగలుగుతాం, మన తప్ప వేరే వాళ్ళు అయితే అవదని ఉద్దేశంతో పక్కనేమో బలమైన ప్రత్యర్థుల కింద ఉన్నారు. అలాగే అక్కడేమో పవన్ కళ్యాణ్ గారు భీమవరం పోటీ పెట్టడం, నాగబాబు గారేమో మాకు ఎంపీ కింద ప్రత్యర్థి కింద ఉండటం, రఘురామకృష్ణరావు గారు ఉండటం. ఇక్కడ గుడ్విల్ ఉండి ప్రజల్లో ఉన్నాం కాబట్టి మనం ప్రజలు ఆదరిస్తారని, అది కూడా ఆయన కూడా మన విజయ్ కుమార్ రాజులాగా ఊహించుకున్నారు. ఆయన ఎంపీ అయితే మనకి పార్లమెంట్ అంతా ఇంకా అడ్డు ఉండదు అన్నట్టు ఆయన ఆలోచన చేసుకున్నట్టున్నారు. ఆయన ఆలోచన మనకు తెలియదు కదా. ఆయన మనల్ని కోరినప్పుడు నేను కూడా నాకు ఆర్థిక స్తోమత సరిపోదని కూడా నేను రిక్వెస్ట్ చేశాను. కాదు కూడదు వెళ్ళమంటే. సో అధిష్టానం మాటని మనం శిరసావహిస్తూ చేస్తున్నా, అది మనం జరగకపోయినా వాళ్ళు చెప్పారు కాబట్టి మనం చేయాల్సి వచ్చి చేస్తాం. కాబట్టి 5 ఏళ్ల పాటు మీరు ఎంతో కష్టపడి, మళ్ళీ ఇప్పుడు ఓడిపోయిన తర్వాత కూడా మీరు హైదరాబాద్ పార్టీ కోసం కష్టపడి చేసిన మీకు సడన్గా ఈ ట్విస్ట్ మీరు ఒకసారి విన్న తర్వాత మీకు నేనైతే ఓటమి చెందిన తర్వాత పార్లమెంట్ పరిస్థితులు చూశాను. అంతా ప్రతి ఎమ్మెల్యే, ప్రతి ఇన్ఛార్జ్ ఎవరు సెగ్మెంట్లో వాళ్ళు ఉండటం. అట్లాగే మన ఎలక్షన్లో కూడా నేను ఆర్థికంగా ఎంత ప్రభావం ఉంటుంది అన్నది కూడా గమనించాను. ఆర్థికంగా కూడా నేను బాగా నలిగాను, బాగా ఇబ్బంది పడ్డాను. అంతే కదా, ఎంపీకి ఎమ్మెల్యేకి చాలా తేడా ఉంటుంది కదా. మనం కూడా ఎంపీకి ఇంకా మన స్తోమత సరిపోదులేని ఆలోచనతో, అట్లాగే ఇక్కడ ఒంట్లో కూడా సిట్టింగ్ ఎమ్మెల్యే, అది ఎమ్మెల్యే గెలిచాడు కాబట్టి ఆ ఎమ్మెల్యేగా ఉండగా మనం వెళ్ళి ప్యారలల్గా మనం చేయకూడదులే, అతనికి ఫ్రీ హ్యాండ్ ఇవ్వాలని నేను నా ఆర్థిక పరిస్థితులు, అట్లాగే పార్టీ ఎమ్మెల్యేగా ఉన్నాడు కదా అనే ఆలోచనతో నేను 3 years దూరంగానే ఉన్నాను. లాస్ట్ 2 years నుంచి నేను పబ్లిక్లో ఉంటున్నాను. ఆ పబ్లిక్లో ఉంటా కూడా నేను రాష్ట్ర కార్యక్రమాలు, జిల్లా కార్యక్రమాలకి పరిమితం అవ్వాల్సి వచ్చింది. ఇతను గెలిచిన అతను నన్ను రోజు అగౌరవపరుస్తూ, అవమానపరుస్తూ ఇబ్బందికర పరిస్థితి చేశాడు.
నేనేంటంటే మళ్ళీ పార్టీ విధేయుడిని, పార్టీ ఇంట్రెస్ట్ కాబట్టి నేను అన్నీ దిగమింగుకుని అన్నీ సర్దుకుని అలా ముందుకు వెళ్ళాను. లాస్ట్లో మనం కుటుంబం అండతోటి నేను ఉన్నాను కాబట్టి నా సీట్ నాకు సిట్టింగ్ నుంచే నేను వెళ్ళాను కాబట్టి నా స్థానం నాకు ఇమ్మని కోరాం. వీళ్ళు మాట్లాడితే సిట్టింగ్ అన్నట్టు మాట్లాడారు, కానీ నా స్థానం నాకు ఇమ్మని చెప్పి నేను కోరాను. ఇస్తారని చెప్పి ఆశించాను. ఒకవేళ సీటు ఇవ్వలేనప్పుడు నన్ను కనీసం 20 ఏళ్ళ పార్టీకి నేను విధేయుడిగా ఉన్నాను, కష్టపడి పనిచేశాను. పార్టీ కార్యక్రమాలు స్టేట్లో ఏ కార్యక్రమంలో ఉన్నా 1, 2, 3లో ఉండేవాడిని. అటువంటి నన్ను కనీసం తెలిసి నీకు సీట్ ఇవ్వలేకపోతున్నావు, నీ సేవలో దేనికి వాడుకుంటాం, నీ సేవలు అక్కడ అవసరం ఇక్కడ అవసరం అని కనీసం ధర్మంగా మాట్లాడాలి. కనీసం మాట్లాడబోగా లాస్ట్ 20 days కూడా అనౌన్స్ అయిన తర్వాత 20 days చూశాను. ఎవరు నన్ను చూసిన వాళ్ళు లేరు, నన్ను పిలిచిన వాళ్ళు లేరు, మాట్లాడిన వాళ్ళు లేరు, అవసరం లేదు. ఒకరోజు ఏదో రాంబాబు వచ్చి ఏదో జనాల దృష్టిలో మనం ఏదో అప్పీల్ చేసామని చెప్పి ఆ బాణీలో వచ్చినప్పుడు నన్ను రోజు నిరంతరం అవమానపరిచి నాతో మాట్లాడేవాడిని బెదిరించి ఎందుకు కలిసామని చెప్పి బెదిరించి అలా ప్రవర్తించిన వాడికి నేను మద్దతు ఎలా ఇస్తాను? ఖచ్చితంగా నాకు ముందో మాట వెనుకలో మాట ఏముంటుంది, నేను నీకు సహకరించనని మాట కరెక్ట్గా చెప్పాను. 20 రోజులు చూశాను. చూసి ఇంకా ప్రజలు అభిష్టంతో నేను ప్రజలకి నాకు ఉండితో బాండింగ్ ఉంది, ఉండికి సేవ చేయాలని ఇష్టంతో నేను రాజకీయాల్లోకి వచ్చాను కాబట్టి. అసలు మామూలుగా సిట్టింగ్ ఎమ్మెల్యే కాదని మీకు పార్టీ టికెట్ ఇస్తారని మీరు ఎలా అనుకున్నారు, ఎందుకు అనుకున్నారు? నేను సిట్టింగ్ నుంచి వెళ్ళాను కదా పార్లమెంట్కి, పార్టీ ఆదేశంతో వెళ్ళాను, పార్టీకి లాయల్గా విధేయుడిగా ఉన్నాను కాబట్టి నేను కోరుకున్నాను. నేను నిజంగా ప్రజల్లో లేదు అనుకోండి, ఇప్పుడు ఉన్న ఎమ్మెల్యే బాగా పనిచేసాడు, పనితీరు బీభత్సంగా ఉంది, ప్రజలు నన్ను మర్చిపోయేటట్టు అతని తను ప్రజలు మెప్పించేటట్టు చేసినప్పుడు నిజంగా నేను కనపడకపోతాను. కానీ ఇక్కడ పనితీరు, అతని పనితీరు ఏముంది ఇక్కడ? నార్మల్గా నేను అపోజిషన్ ఎమ్మెల్యేగా చేశాను. ఆ అపోజిషన్ ఎమ్మెల్యే చేసినప్పుడు రూలింగ్ పార్టీకి గౌరవించేవాడు అంతే తప్ప నేను ప్రోటోకాల్లో ఎవరిని ఇన్ఛార్జీలు కాదు కదా, ఎవరు కూడా పార్టీగా అఫీషియల్ కార్యక్రమాలు చేస్తే ఎలా చేసేవాడిని కాదు. సమస్య లేదు. ఎమ్మెల్యేకి ఉన్న హక్కుల్ని, ప్రజాప్రతినిధికి ఉండే హక్కుల్ని అలా నిలబెట్టుకున్నాం. ప్రజలకు కష్టం వచ్చినప్పుడు అండగా నిలబడ్డాం. ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఆ సమస్యని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి ఆ సమస్యకి పరిష్కారం చూపించాం. అట్లాగే అభివృద్ధి సంక్షేమం అందేటట్టు కష్టపడి పనిచేస్తాం. 2009 సంవత్సరంలో 15,000 మెజారిటీతో మీరు గెలిచారు. అలాగే 2014లో మీరు 37,000 డబుల్కి మించి మీరు గెలుపొందారు. అప్పుడు మీరు ప్రజానాయకుడిగా ఎన్నో ఉండి నియోజకవర్గంలో సేవలు చేశారు, ఎప్పటికీ మర్చిపోకుండా. వాళ్ళందరూ ఇప్పుడు మిమ్మల్ని గుర్తుపెట్టుకుని మీకు సపోర్ట్ చేస్తారా? ఖచ్చితంగా చేస్తారండి. నాకున్న బాండింగ్ అది. నేను 2009-14లో రైతుల పక్షాన్ని నిలబడ్డాను. రైతులకు ఏదైనా కష్టం వచ్చిందంటే దమ్ముగా నిలబడేవాడిని, ప్రభుత్వం దృష్టిలో పెట్టేవాడిని, సమస్యకు పరిష్కారం చూపించేవాడిని. నీటి కొరత రానివ్వలేదు. ఏదైనా ముంపు పరిస్థితి వస్తే ఇన్పుట్ సబ్సిడీ కానీ, ఇన్సూరెన్స్ కానీ వచ్చేటట్టు ప్రయత్నం చేశాను. ధాన్యం కొనుగోలు చేయకపోతే రోడ్డు మీద నిలబడి, సంచులు దొరకకపోతే సంచులు లాట్ పెట్టి ధాన్యం కొనుగోలు చేసేటట్టు చేసి రైతులకు అండగా నిలబడ్డాను. ఆక్వా రైతులను ఎవరైనా ఇబ్బంది పెడితే ప్రశ్నించేవాడిని. అలాగే దాంతోపాటు ఏదైనా కరెంటు కోతలు ఉంటే కరెంటు కోతలు కూడా నేను ఆ రోజు పోరాటం చేసి సబ్స్టేషన్ దగ్గర మౌంటైన్లో కూర్చుంటే అధికారులు దిగొచ్చి నా కోరికను మన్నించి మా నియోజకవర్గంలో కరెంటు కోతలు లేకుండా చేశారు. అలా సాధించుకున్నాం. అట్లాగే అధికార పార్టీలో ఉండగా ప్రధానంగా రైతులను బాగా ప్రోత్సహించాం. రైతులకి మన హయాంలో స్వర్ణయుగం కిందే నడిపించాం. ఎక్కడ సాగునీటి ఎద్దరు రానివ్వలేదు. అలాగే మురికాలు ఎక్కడ కూడా పూడికి తీతలు బాగా తీస్తాం, మిషనరీ అది పెట్టి. మనమే ఆలోచన చేసి అప్పుడు చంద్రబాబు నాయుడు తీసి ట్రైన్లు మరమ్మతులకి ప్రణాళిక చేసి
అలాగే ధాన్యం ఎప్పటికప్పుడు ప్యాడీ ప్రొక్యూర్మెంట్ ప్రాపర్గా జరిపించాం. ప్రధానంగా ఆక్వా రైతుల్ని మనం బాగా ప్రమోట్ చేస్తాం. ఓకే. అప్పుడు పుష్కరాల టైంలో మనం బాబు గారు మనల్ని అభినందించినప్పుడు ఆ టైంలో మనం బాబు గారిని మా ఉండికి 24 గంటలు కరెంట్ ఇవ్వండి, ఆక్వాకల్చర్ ఎక్కువ ఉంది అని అడిగాం. వెంటనే ఉండికి మోడల్గా 24 గంటలు కరెంట్ ఇచ్చాం. కరెంట్ ఇవ్వడంతో మనకి ఆక్వా ప్రమోషన్ బాగా అయింది. మనం అంతకుముందు చెరువులు తవ్వాలంటే బోల్డెన్ బ్రైబ్స్ ఉండి 30,000-40,000 బ్రైబ్స్ ఉండేవి. మనం వచ్చే రూపాయి ఎవరికి లంచం ఇవ్వద్దని చెప్పాం. పర్మిషన్ కూడా 15 డేస్లో డ్యూమ్ టు పర్మిషన్ కింద తెచ్చాం. అలాగే వాటర్ సోర్స్ కూడా ప్రొవైడ్ చేస్తాం. మార్కెటింగ్ కూడా ఎవరన్నా ఉంటే ప్రశ్నించేవాళ్ళు. ఆక్వా రైతులు బాగా అభివృద్ధి చెందారు. మన ప్రాంతం అంతా కూడా సంపద సృష్టించాం. జీడిపిలో కూడా మన నుండి కాన్స్టిట్యూన్సీని ఎక్కడో ఉన్న ప్లేస్ని 2వ ప్లేస్కి తీసుకొచ్చాం. సూపర్. 2 సారి ఎమ్మెల్యేగా సక్సెస్ఫుల్గా చేసిన మీరు ఆ ఉండి నియోజకవర్గంలో పాతుకుపోతారనే ఉద్దేశంతో, అక్కడ స్టేబుల్గా ఉండిపోతారనే భయంతో, లేదా ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు మీకు కొంచెం నెగిటివ్గా ప్రచారం చేస్తూ మిమ్మల్ని పార్లమెంట్కి పంపించారు అంటే అది అయ్యి ఉండదండి. బాబు గారు దృష్టిలో రఘురామకృష్ణ గారు వెంటనే దాంట్లోకి వెళ్ళిపోవడంతో ఇక్కడ క్యాండిడేట్లు ఎవరు లేరు. ఆ క్యాండిడేట్లు లేనప్పుడు ఇక్కడ పార్లమెంట్లో గుడ్విల్ నుండి మనం గెలుస్తామనే ఆలోచనతో బాబు గారు పంపించుంటారు. మనం పార్లమెంట్లో ఉంటే 7 సెగ్మెంట్లు కూడా బలంగా ఉంటాయని ఆలోచన చేసి ఉండొచ్చు. ఆ ఆలోచనతో మనం పంపించుండొచ్చు. మనం ఆ రోజు అభివృద్ధి సంక్షేమ ఫలాలు అందరికీ బాగా అందించాం. అలాగే ప్రతి ఒక్కరికి కూడా అందుబాటులో ఉండేవాడు. ఎవరికైనా ఆపద వచ్చి యాక్సిడెంట్ అయింది, అనారోగ్యం వచ్చింది, ఏదైనా పోలీస్ స్టేషన్ ఇబ్బంది ఉంది, ఎనీ టైం ఫోన్ చేస్తే నిమిషంలోనే స్పందించి హాస్పిటల్ ప్రాబ్లం ఉంటే మనం హాస్పిటల్కి వెళ్ళి చూసి చేసి అన్నీ చేసేవాడు. దాని మీదే రైతులు మనకి బాగా రైతులకి అండగా ఉన్నాం. మనం సమస్య అనేది రానివ్వలేదు. మనం చేపు సమస్య వచ్చాక ముసలిగా నీరు ఖర్చే పరిస్థితి ఉండదు. మనది సమస్య రాకముందే మనం ఆలోచన చేస్తాం. సమ్మర్లో పవర్ కట్టు రాకుండా ఏం చేయాలి, ఓవర్లోడ్ అవ్వకుండా ఏం చేయాలి, అట్లాగే రెయినీ సీజన్లో ఈ లూజు స్పాన్ లాంగ్ స్పాన్ తోటి పవర్ ఇంటరప్షన్ రాకుండా ఏం చేయాలి, ఆ టైప్లో అని చెప్పి థింకింగ్ ఉండేది. వర్షాలు వస్తే వరదలు వస్తాయి, వరదలు వచ్చినప్పుడు మురికాళ్ళు ఎలా బాగు చేయాలి, ఈ ఆలోచనతో ఉండి ముందు జాగ్రత్తతోటి అమర్పడుతూ ఉండేవాళ్ళం. కాబట్టి ప్రజల్ని కంటికి రెప్పలాగా చూసుకున్నాం. అదే నమ్మకంతో రైతులు, అదేవిధంగా పేద వర్గాలందరికీ కూడా మనం ఆప్తుడిగా అండగా ఉన్నాం. కాబట్టి వాళ్ళు మనం ఆదరించి అభిమానించారు. అదే అభిమానం ఇప్పుడు ప్రజల్లో ఉంది. అభిమానంతో నేను ప్రజలు ఉండి నియోజకవర్గంతో బాండింగ్ ఉంది కాబట్టి నేను ముందుకెళ్తున్నాను. అంటే ఎంపీగా ఓడిపోయిన తర్వాత పార్టీ తరపు నుంచి ఎలాంటి సానుభూతి వచ్చింది మీకు? మా చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు, ఎలాంటి సపోర్ట్ లభించింది? నాకైతే మన ఏదో పార్టీకి విధేయుడిగా అలా ఉన్నాం. కానీ నేను ఓడిపోయినప్పుడు వీళ్ళు నాకు ఏ పదవి ఇవ్వలేదు. సరే, ఇప్పుడు రాష్ట్రాల్లో జిల్లాలు వికేంద్రీకరణ అయింది. పార్లమెంట్ని ఒక యూనిట్గా జిల్లా చేశారు. జిల్లా చేసినప్పుడు ఇక్కడ జిల్లా ఎడగొట్టినప్పుడు కూడా మనకి ఏమైనా ప్రాధాన్యత ఇవ్వలేదు. పార్టీలో పోస్టులు ఏమి ఇవ్వలేదు. సరేలే, మనం ఎప్పుడు కూడా ఆ ఎమ్మెల్యేని కూడా మనం ఎప్పుడు అలంకరణ కింద మనం ఏదో మనకేదో అహంగా మనం ఎప్పుడు ప్రవర్తించలేదు. చెప్పు ఒక కార్యకర్తగానే ఎమ్మెల్యే పదవిని అలంకరణ కింద మనం ఎప్పుడు తీసుకోలేదు. నిబద్ధత గల ఒక రైతుగా, ఒక సేవకుడిగానే మనం పనిచేసాం. పార్టీ కార్యకర్తగానే పనిచేసాం. మీ మీద ఎంపీగా పోటీ చేసినటువంటి రఘురామకృష్ణరాజు గారు ఆ తర్వాత వైఎస్ఆర్సీపీతో గొడవలు వచ్చి బయటకు వచ్చి, దాని తర్వాత ఆయన టీడీపీలోకి కానీ బీజేపీలో కానీ జనసేన వస్తారని మీకు అప్పుడే అనిపించిందా? నేను పార్లమెంట్ మీద నేను ఆ ఎలక్షన్ చూసాక నాకు పరిస్థితి అర్థమైపోయింది. ముందే చెప్పాను నా ఆర్థిక పరిస్థితి సరిపోదని. చూసిన తర్వాత ఆర్థిక పరిస్థితి బాగుంటుంటే నాకు ఆర్థిక పరిస్థితి లేదని చెప్పాను. లేదని చెప్పితే చూస్తామన్నారు, చూడలేదు. చూసుంటే నేను మొన్న ఓడిపోయేవాడిని కాదు. అక్కడికి మేము శక్తికి మించి ప్రయత్నం చేస్తాం, మా వల్ల అవ్వలేదు.
మనకు అర్థమైపోయి ఇంకా పార్లమెంట్ గురించి నేను ఆలోచన చేసుకోలేదు. మన అందరికీ కూడా తెలిసింది కదా, ఆయన కూడా ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ప్రశ్నించినందుకు ఇబ్బంది పడ్డారు. అన్నీ గమనించాం. సరే మీరు ఏ పార్టీ నుంచి అయినా ఎంపీ అవుతారని అందరూ అనుకున్నాం. అందరితో పాటు నేను కూడా భావించాను. మీరు ఇంతకుముందు ఇప్పుడు మాట్లాడిన పదే పదే ఆర్థిక పరిస్థితి బాగాలేదు కాబట్టి ఇప్పుడు కాంటెస్ట్ చేసేవాళ్ళు ప్రతి ఒక్కరు కోట్ల రూపాయల డబ్బు ఉంటేనే అది మింగిల్ అవుతుంది. ఓట్లు కూడా ప్రజల నుంచి అలాగే ఓట్లు వేస్తున్నారు. సో మొన్నే దెబ్బతిని ఉండి మళ్ళీ ఇప్పుడు పంతాన్ని పట్టుకుపోయి ఇప్పుడు మళ్ళీ ఎమ్మెల్యేగా ఇప్పుడు నేను విడిగానే పోటీ చేసి మీరు మళ్ళీ నేను గెలిచి నేను టీడీపీలో చేస్తానంటున్నాను. మళ్ళీ చేరడం అంటే టీడీపీ సపోర్ట్కో గెలిచిన తర్వాత సీటు టీడీపీలోకి వెళ్తున్నట్టే కదా. సో అది ఏ ధైర్యం, ఎలా? నేనైతే పంతానికి ఏమీ వెళ్ళట్లా. నాకు ఉండేది ప్రజల అభిమానం, ఆదరణ ఉంది. నేను ఎంతసేపు స్వచ్ఛంద సేవా సంస్థ ద్వారా నాకు ఉన్న దాంట్లో సాయం చేసుకుంటూ వెళ్ళాను. అట్లాగే ఎమ్మెల్యే కింద ఉన్నప్పుడు కూడా నేను సేవాభావంతో పనిచేశాను. ఏదో సంపాదన సంపాదించుకోవాలనే ఆలోచనలో ఈ రోజు నేను లేను. ఇప్పుడు కూడా ఒళ్ళు నియోజక ప్రజలందరూ కూడా ఇప్పుడు నేను బాగా రైతులకి అందుబాటులో ఉండి సేవ చేయగలుగుతాను, సేవే కావాలనే ఆలోచనతో రైతాంగం ఈరోజు ఉంది. రైతులందరూ కూడా నన్ను ఆదరిస్తారు. ఉండి నియోజకవర్గం అంతా కూడా పూర్తిగా రైతాంగం ప్రాంతం. రైతులు, కౌలు రైతులు, రైతు కూలీలు ఉన్న ప్రాంతం ఉండి నియోజకవర్గం. అలాగే దీంట్లో పేద వర్గాలు కూడా ఉన్నారు. ఆ పేద వర్గాలందరికీ కూడా నేను అందుబాటులో ఉండే వ్యక్తిగా, ఎప్పుడు పిలిస్తే అప్పుడు పలికే వ్యక్తిగా, అందరికీ ఆప్తుమిత్రుడిగా ఉండే పరిస్థితి కాబట్టి పేదలందరూ ఆదరిస్తారు. అలాగే మహిళల సాధికారత సాధించాలని నేను కృషి చేశాను కాబట్టి మహిళలు అందరూ కూడా యాక్టివ్ పార్టిసిపేషన్ ఉండేది. నేను ఉన్నాను. అదే పరిస్థితితో నాకు శివ ఎమ్మెల్యేగా కావాలనే ఆలోచన మహిళా మనుల్లో, సోదరిమణులందరిలో కూడా ఉంది. అలాగే యువత ఆలోచన చేపు నిజాయితీ నిబద్ధతతోటి ప్రజాప్రతినిధి ఉండాలనేది యువత ఆలోచన ఉంటుంది. సమర్థవంతంగా పనిచేయాలనే ఆలోచన ఉంటుంది. మనం అదే రీతిలో సమర్థవంతంగా పనిచేస్తాం, నిజాయితీ నిబద్ధతతో పనిచేస్తాం కాబట్టి యువత మద్దతు కూడా ఉంది. మనకి రైతాంగ మద్దతు, యువత మద్దతు, మహిళల మద్దతు, పేద వర్గాల మద్దతు, అన్ని వర్గాల మద్దతు ఉంది కాబట్టి నాకు ఇక్కడ డబ్బుతోటి పని ఏమీ లేదు. ప్రజలు నన్ను ఆశీర్వదిస్తారు. నేను ఇక్కడ ప్రజాప్రతినిధిగా ఉంటాను. నేనన్నది అధికార పార్టీ మద్దతు తీసుకుంటానని అన్నాను. ఈరోజు రాజకీయాలు పరిస్థితులు దారుణంగా ఉన్న పరిస్థితులు ఉన్నాయి కదా. అన్నీ రాజకీయ వాతావరణాలే మారిపోయినాయి. నేను ఏదైనా అభివృద్ధి, సంక్షేమం సమర్థవంతంగా అమలు చేయాలంటే ఖచ్చితంగా అధికార పార్టీ మద్దతు అనేది ఉండాలనే ఆలోచనతో నేను అధికార పార్టీ మద్దతు తీసుకుంటాను అన్నాను. అట్లాగే నేను మద్దతు తీసుకుని నేను మెన్నకుండా ఉండిపోయే వ్యక్తిని కాదు. అవసరమైన చోట నేను ప్రశ్నిస్తాను, ప్రజలకి రావాల్సినవి రాబడతాను. ఓకే. ఈ గడిచిన 5 ఏళ్లలో మీకు ప్రభుత్వం మీ చంద్రబాబు నాయుడు గారు కానీ, లోకేష్ కానీ మీకు ఎమ్మెల్యే సీట్ ఇస్తానను లేదా ఎంపీ సీట్ ఇస్తానను ఏమైనా ప్రామిస్ చేశారా? నెక్స్ట్ టైం కూడా చేస్తానని. నేను ఎంపీ సీటు గురించి అసలు మాట్లాడలేదు. ఎమ్మెల్యే సీటు గురించే నేను లోకేష్ గారిని కలిశాను. లోకేష్ గారిని కలిస్తే మీరు రాష్ట్రంలోని బెస్ట్ ఎమ్మెల్యే, 175 ఎమ్మెల్యేలో మీరు నెంబర్ 1 ఎమ్మెల్యే, మీరు ప్రజాప్రతినిధిగా ఉండాలి, ప్రజాక్షేత్రంలో ఉండాలని లోకేషే నాకు స్వయంగానే చెప్పారు. అట్లాగే చంద్రబాబు నాయుడు గారు కూడా ప్రజల్లో నీలాంటి వ్యక్తి ప్రజల్లో ఉండాలని చెప్పి ఆయన సూచించారు. ఈ మధ్యన ఇలా సీట్లు ఈ కూటమి పెట్టడం వల్ల కొన్ని ఇబ్బందులు అయ్యి టీడీపీ వాళ్ళు కూడా కొన్ని త్యాగాలు చేశారు. అలాగే జనసేన చాలా త్యాగాలు చేసి 24 సీట్లు తీసుకుని మళ్ళీ దాంట్లో నుంచి కూడా 3 మళ్ళీ రిటైర్ చేసి బీజేపీ కోసం ఆయన త్యాగం చేశారు. అలా కొంతమందికి నమ్ముకున్న వాళ్ళకి కొంతమందికి చాలా ఇబ్బందులు ఎదురయ్యి సఫర్ అయ్యారు. అలా కొంతమందికి లేదు, నీకు ఈసారికి బొజ్జగిస్తూ నీకు ఎమ్మెల్సీ, నీకు ఫస్ట్ ఎమ్మెల్సీ నీకు, లేదంటే ఎమ్మెల్సీలు మీకు కంపల్సరీ ఎమ్మెల్సీలు మీకు స్థానం కల్పిస్తానని అట్లా ఆఫర్ చేస్తే మీరు కూల్ అయ్యి టీడీపీకి సపోర్ట్ చేస్తూ ముందుకెళ్తారా ఈ ఎలక్షన్లో?
ఆ స్టేజ్ లేదండి. నేను 20 సంవత్సరాలు పార్టీ కోసం పనిచేశాను. పనిచేసినప్పుడు నాకు సీటు ఇవ్వలేనప్పుడే ముందే నన్ను పిలిచి నీకు సీటు ఇవ్వలేకపోతున్నామని విషయం చెప్పాలి. నేనేమి పదవులు నామినేటెడ్ పోస్టుల గురించి పాపులాడే వ్యక్తిని ఏమి కాదు. అలాగే ఎమ్మెల్సీ ఇస్తానన్నా నేనేమి ఎమ్మెల్సీ తీసుకునే వ్యక్తిని కూడా ఏమి కాదు. నేను ప్రజల్లో ఉండే వ్యక్తిని. అంటే బుజ్జగింపుగా పార్టీకి నష్టం కలిగించకుండా నేనేమి బొజ్జగింపులు ఇవేమి కోరుకునే వ్యక్తినేమి కాదు. నేను ఖచ్చితంగా నా నామినేటెడ్ పోస్టులు వాటి మీద నామినేటెడ్ పోస్టులు చేసే వాళ్ళు ఎలా ఉన్నారు, వాళ్ళ వ్యవహార తీరు ఎలా ఉంది, వాళ్ళ పరిస్థితులు ఎలా ఉన్నాయి నాకు తెలియదు ఏమి కాదు. నేను చెప్పి ప్రజల్లో ఉండేవాడిని కాబట్టి ప్రజాప్రతినిధిగా ఉండే వ్యక్తిని ఆ విధంగా కోరుకునే వ్యక్తిని. కానీ ముందు పిలిచి నాకు నీ సేవలు ఇక్కడ ఉపయోగించుకుంటాం, నీ సేవలు అక్కడ ఉపయోగించుకుంటాం, నీ సేవలు అవసరం లేదని మాట చెప్పేస్తే నాకు గౌరవంగా ఉండేది. ఇప్పటికీ పోయింది లేదు కదా, ఇంకా ఇప్పటికీ అయిపోలేదు కదా. నేను ఆల్రెడీ ఫిక్స్డ్. నేను ప్రజాప్రతినిధిగా వెళ్తున్నాను. ప్రజలు నన్ను గెలిపిస్తారని నమ్మకం, విశ్వాసం పూర్తిగా ఉంది. గెలుస్తాను. ప్రజాప్రతినిధిగా ప్రజల మధ్యలోనే ఉంటాను. అంటే మీరు ఈ 10 ఏళ్ల నుంచి ఉండిలో చేసిన ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలకి డెఫినెట్గా మీకు పట్టం కడతారు, దాంట్లో నో డౌట్. ఎందుకంటే మీ వెంట ఉన్నది ఒక పార్టీ తరపు నుంచి పోటీ చేస్తే ఎమ్మెల్యే ఆఫీస్ ఎలా ఉంటుందో అలా అంతకంటే ఎక్కువ అడవాడి మీ ఆఫీస్లో చూశాను నేను. రాగానే ఇంతమంది ఏంటి ఈయన మామూలుగా కొంచెం ఇబ్బందిగా సీట్ ఇవ్వకుండా కొంచెం ఏదో డల్గా ఉంటాయి ఏదో ఉంటాయి అని ఊహించాను నేను కూడా. వచ్చినప్పుడు ఇంతమంది పబ్లిక్, ఇంతమంది సపోర్టు, ఓ పార్టీ తరపు నుంచి పోటీ చేస్తే ఎంత అడవడం, దానికి మించి ఇక్కడ ఆఫీస్ అంతా వాతావరణం అంతా మీ చుట్టుపక్కల అందరూ నాయకులు కార్యకర్తలు అందరూ కూడా ఉంటాం, నేను ఆశ్చర్య కలిగించింది. సో అలాగా ఇప్పుడు నిజంగా ఇప్పుడు మీరు ఇండివిజువల్గా మీరు పోటీ చేసినా గెలుస్తారు నమ్మకం కొంత ఎంతో ఉన్నా కానీ ఎక్కువ మీకు ఆపోజిషన్గా పార్టీ కంటే ఇప్పుడు వైఎస్ఆర్సీపీ పార్టీ కంటే మీరు మీ గత పార్టీ మీ పార్టీకే మీరు పోటీ అయ్యి నాకు తెలిసి రామరాజుకి మీరు ఎఫెక్ట్ అవుతారేమో అనిపిస్తుంది ఈ వాతావరణం చూస్తుంది. ఇక్కడ మా ఉండి ప్రజెంట్ సినారియో అయితే ఇప్పుడు పార్టీలు మధ్య అనేది ప్రతి చోట ఉంటుంది. అదే పరిస్థితి ఉండిలో పార్టీల మధ్య అనేది ఉంటుంది. ఉండేది ప్రధానంగా టీడీపీ జనసేన బీజేపీ కూటమి అభ్యర్థిగా, అట్లాగే వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా ఉంటుంది. కానీ ఇక్కడికి వచ్చేటప్పటికి పార్టీల పరంగా ఉండదు, ఉండి స్పెషల్ కేసు కింద ఉంటుంది. వ్యక్తుల మధ్య అనేది వస్తుంది. ఈరోజు పార్టీల మధ్య ఉన్నా కానీ ఇంకా మనకి 50 రోజుల పైన ఉంది. 50 రోజుల్లో ఖచ్చితంగా ఇది వ్యక్తుల మధ్యన పోటీ అనేది వస్తుంది. ముగ్గురు వ్యక్తుల మధ్యన పోటీ కింద వస్తుంది. అంటే ఇప్పుడు శివ గారు కలవపూడి శివ గెలిస్తే పార్టీ కనుక వైఎస్ఆర్సీపీ పార్టీ వస్తే వైఎస్ఆర్సీపీ పార్టీలోకి వెళ్తారా, లేదా కూటమి పార్టీ గెలిస్తే కనుక కూటమి పార్టీలోకి వస్తారా? అంటే ఏది వస్తే దానికి వెళ్తారా? నేను పార్టీకి వెళ్ళిపోతానని గెలిచిన తర్వాత మీరు గెలిస్తే ఆ పార్టీ ఏదొస్తే ఆ పార్టీకి వెళ్తారా? పార్టీ సహకారం, అధికార పార్టీ సహకారం తీసుకుంటానని అన్నాను నేను. ఖచ్చితంగా అధికార పార్టీ సహకారం తీసుకుని నియోజకవర్గాన్ని ముందుకు నడుపుతాను అని చెప్పాను. నేను అవసరమైన చోట ప్రశ్నిస్తానని కూడా చెప్పాను. సార్ ఇప్పుడు డైరెక్ట్ స్ట్రైట్కి వచ్చాను, మీకు జగన్ వ్యతిరేకమా ఇప్పుడు చంద్రబాబు నాయుడు వ్యతిరేకమా? ఎవరు వ్యతిరేకం ఇప్పుడు మీ దృష్టిలో? నేను పార్టీని ఎప్పుడు కూడా ఏ పార్టీని నేను ఏ రోజు వ్యతిరేకించలేదు. మరి అపోజిషన్ ఉన్నట్టే కదా సార్, ముగ్గురు మధ్యన పోటీ అన్నారు కదా మీరు. నేను వ్యక్తుల మధ్యన పోటీ అంటున్నాను. నేను పార్టీని ఏ రోజు కూడా ఆ వ్యక్తులు పార్టీకి సంబంధించిన వాళ్ళే కదా, మీరు ఇండివిజువల్గా మీరు కంటెక్ట్ చేయొచ్చు. ఇప్పుడు వైఎస్ఆర్సీపీ తరపు నుంచి ఒక క్యాండిడేట్, అలాగే టీడీపీ తరపు ఒక క్యాండిడేట్, ముగ్గురు వ్యక్తులే పార్టీకి సమానమే కదా. వాళ్ళతో వ్యక్తులే. నేను ఎప్పుడు కూడా పార్టీని ఇప్పుడు పార్టీని వ్యతిరేకించను. ఎందుకంటే ఏ పార్టీ స్థాపించినా రామారావు గారు పార్టీ స్థాపించారు. స్థాపించినప్పుడు గూడు గుడ్డ నినాదంతో వచ్చి ప్రతి పేదవాడికి కూడా అండగా నిలబడి పేదలకి ఒక స్వతంత్రాన్ని ఇచ్చారు. ఆడపడుచులకి ఏమో ఒక ఆస్తుల సమానం ఇచ్చి ఆడపడుచుగా గౌరవం ఇచ్చి అందరినీ కూడా ముందుకు తీసుకెళ్ళారు. అదేవిధంగా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఉంది. కాంగ్రెస్ స్వతంత్రం నుంచి కూడా వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు చేస్తున్నారు. మన తర్వాత బీజేపీ పార్టీ వచ్చింది, వాళ్ళ సిద్ధాంతాలతో వాళ్ళు ఉంటారు. అలాగే మన రాజశేఖర రెడ్డి గారు కాంగ్రెస్ పాలన చేశారు.
ఆ పాలనలో మంచి రిఫార్మ్స్ కూడా తీసుకొచ్చారు ఆయన. పేదోడికి ఆరోగ్యశ్రీ తీసుకొచ్చారు, అట్లాగే ఫీజు రీయింబర్స్మెంట్ తీసుకొచ్చారు. అవి మంచి రిఫార్మ్స్ కింద నేను భావిస్తాను. నేను ఆ రోజు 2005లో ట్రస్ట్ పెట్టినప్పుడు ఇక్కడ మహిళలందరినీ గమనిస్తే అందరూ అనారోగ్యంతో ఉండి ఆర్థిక పరిస్థితి బాగోలేక అనారోగ్యాన్ని దాచుకుని అలా జీవించే పరిస్థితి ఉండేది. నేను నియోజకవర్గ ప్రజలకు సోదరుడిగా అందరికీ కూడా నేను మహిళా దినోత్సవం నిర్వహించినప్పుడు చెప్పాను, అనారోగ్యంతో మీరు ఎవరు బాధపడొద్దు, నేను సోదరుడిగా మీకు ఒక బిడ్డగా ఉంటాను, ఆరోగ్యం చేసుకోండి అని చెప్పాను. అప్పుడు కనీసం వైద్యం చేయించుకోవాలంటే ఎంతో ఇబ్బందిగా పరిస్థితి ఉండేది. అలాగే పార్టీలు పాలసీలు జరుగుతూ ఉంటాయి. జగన్మోహన్ రెడ్డి ఆయన పార్టీ పెట్టుకుని ఆయన బాణీలో ఆయన వెళ్తున్నారు. కానీ ప్రజలకి ఓన్లీ సంక్షేమం ఒకటే కాదు, అభివృద్ధి కావాలి, అలాగే వెల్త్ కావాలనేది అందరూ కోరుకుంటారు. నేను పార్టీలు ఎలా పెట్టుకున్నారో అలాగే నా ట్రస్ట్ పెట్టుకున్నాను. ఆ ట్రస్ట్ పెట్టుకున్నప్పుడు కూడా నేను విజనరీతోటే ట్రస్ట్ని పెట్టుకున్నా. పార్టీ ఎలా పెట్టుకుంటుందో ట్రస్ట్ కూడా నేను అలాగే పెట్టుకున్నా. దాంట్లో చేసే సేవా కార్యక్రమాలు ఇన్స్పైర్ అయ్యి మీకు పార్టీ పట్టం కట్టింది కదా? చేశానండి నేను. అదే అవును అవును. నా ఆలోచన ఏంటి, అందరికీ విద్య ఉండాలి, విద్య ద్వారా విజ్ఞానం పెరిగి అభివృద్ధి చెందుతారు అనేది ఆలోచన. ఎడ్యుకేషన్ పెట్టుకున్నా, అట్లా హెల్త్ పెట్టుకున్నా, ప్రతి ఒక్కరు ఆరోగ్యంగా ఉండాలి, ఆరోగ్యంగా ఉండగలిగినప్పుడే ముందుకు వెళ్తాడని. మనకున్న వనరులన్నీ కూడా వ్యవసాయం ఆధారం, వ్యవసాయం లాభసాటిగా ఉండాలి, వ్యవసాయం బాగుండాలి, దాని ద్వారా వెల్త్ రావాలి. అట్లాగే యువతకి భవిష్యత్తు ఇండస్ట్రియలైజేషన్ అది ఉన్నప్పుడే బాగుంటుందని నేను విజనరీ పెట్టుకున్నాను. అదేవిధంగా మనం ఎలా పెట్టుకున్నాం, పార్టీలు కూడా అలాగే పెట్టుకుంటాయి కాబట్టి నేను రోజు పార్టీ. అసలు అది పెట్టడానికి ఇన్స్పిరేషన్ ఏంటండి? అంటే మీరు ఎమ్మెల్యే అవ్వాలని పెట్టారా, లేదంటే ఎట్లా, ఇప్పుడు ఇన్స్పిరేషన్ ఏంటి, అది ఎప్పుడు పుట్టింది? నేను ఎప్పుడు కూడా స్వతహాగా ఫస్ట్ నుంచి సేవాభావంతో ఉండేవాడిని. నేను కాలేజీ మేము ఎప్పుడు 7th వరకు విలేజ్లో చదువుకున్నాం. 8th, 9th, 10th ఏలూరులో చదువుకున్నాం. అప్పుడు మా బ్రదరు డిప్లొమా జాయిన్ అయ్యాడు. నా బ్రదరు 3 ఏళ్ళు అక్కడ చదివాడు, మేము 3 ఏళ్ళు అక్కడ చదువుకున్నాం. 3 బ్రదర్స్ అక్కడ చదువుకున్నాం. పెద్ద అన్నయ్య ఇక్కడ వ్యవసాయం చేసేవాడు. మా విలేజ్లో ఎడ్యుకేషన్ 7th వరకే ఉంది. ఫస్ట్ 5th వరకే ఉండేది, తర్వాత 7th వరకు వచ్చింది. చాలామంది పిల్లలు మాకు రోడ్డు వసతి కానీ ఈ రవాణా సదుపాయం కానీ లేకపోవడంతో పిల్లలు కూడా చదువుకునేవారు కూడా కాదు మా విలేజ్. ఆ విధంగా మేము చదువుకున్నాం. తర్వాత నేను భీమవరం వచ్చాను. భీమవరంలో ఇంటర్మీడియట్ ముద్రగాలిలో చదివినప్పుడు ఫస్ట్ ఇయర్ సెక్రటరీ కింద పోటీ చేశాను. పోటీ చేసినప్పుడు ఓడిపోయాను. తర్వాత నాలో ఒక ఫైర్ పట్టుదల ఉన్నాయి. దాంతో నెక్స్ట్ మనం ప్రెసిడెంట్ అవ్వాలని అనుకున్నాం. అదే కాన్సెప్ట్ తోటి అందరికీ కూడా సర్వీస్ చేశాను. ఫస్ట్ ఇయర్ నుంచి సర్వీస్ చేసుకుంటా మొత్తం మీద ఎలక్షన్ వచ్చింది. ఎలక్షన్లో ప్రెసిడెంట్ అయ్యాను. ప్రెసిడెంట్ అయ్యాక మీకు తెలియదు అంతా స్టూడెంట్ పొలిటికల్స్ ఎలా ఉంటాయి, మొత్తం అంతా పాలిటిక్స్ అంతా అగ్రెసివ్గా ఫైటింగ్లు, గొడవలు, కొట్లాటలు కింద ఉంటాయి. నేను ఏ రోజు మన దగ్గర సిస్టమ్ లేదు అని చెప్పు, స్కూల్కి ఏం కావాలి, చల్లని మంచినీరు ఇవ్వాలి, అలాగే పిల్లలు అందరూ కూడా బాగా ఆడుకోవాలి, అలాగే షెడ్లు ఉండేవి మాకు. ఆ షెడ్లు వర్షాకాలం వస్తే అట్లా బెగ్గలు కుడుతూ ఉండేవాళ్ళు, ఎండ వస్తే కట్టెలు కడుతూ ఉండేవాళ్ళు. ఆ టైప్లో ఆలోచనతో ఉండేవాళ్ళు. ల్యాబ్లు ఎలా డెవలప్ చేసి అప్పుడే సేవాభావంతో ఉండేవాళ్ళు. నేను హైదరాబాద్లో ఇండస్ట్రియలిస్ట్గా అన్నయ్య కంపెనీ పెట్టడం, దాంట్లో మేము ఉండటం. అప్పుడు కూడా సేవాభావంతో ఉన్నాం. చిన్నప్పటి నుంచి మాకు కష్టపడటం ఇష్టం, అదే కష్టంతో పాటు సేవ చేయటం కూడా ఇష్టం. అదే ఇష్టంతో నేను ట్రస్ట్ మొదలుపెట్టాను. ఆ ట్రస్ట్ సేవలు రాజకీయం ద్వారా మరి ఎక్కువ సేవలు చేయొచ్చని సేవాభావంతో ముందుకు వచ్చాము. ఓకే, అంటే మిమ్మల్ని ఎంతోమంది అభిమానించే వాళ్ళు ఉంటారు. అలాగే మీ పార్టీలో మీ సన్నిహితులు కూడా చాలామంది ఉంటారు. అంటే 10 ఏళ్ళు మీరు ఎమ్మెల్యేగా చేశారు కాబట్టి పార్టీ తరఫు మిమ్మల్ని చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ గారు పట్టించకపోయినా ఇతర పార్టీ పెద్దలు నా పరిస్థితి ఏంటి అని వాళ్ళని అడిగినప్పుడు మీ రియాక్షన్ ఏంటి? వాళ్ళు మీకు ఏ విధంగా స్పందించారు వీళ్ళిద్దరు పట్టించకపోయినా? నాకు టీడీపీ అభిమానం ఉంది కదా, టీడీపీ పార్టీ అంటే అభిమానం. అదే అభిమానంతో ట్రస్ట్. అదే ఆ పార్టీ పెద్దలు మీకు ఎలాంటి స్పందన ఇచ్చారు అంటున్నా?
ఎలాంటి సమాధానం వచ్చింది మీకు వాళ్ళ దగ్గర నుంచి? పెద్దలు ఇద్దరు అధిష్టానం నన్ను పట్టించుకోలేదు కాబట్టి నాకు నియోజకవర్గంతో బాండింగ్ ఉంది. బాండింగ్ ఉన్నప్పుడు నేను నియోజకవర్గంతో కలిసి ముందుకు వెళ్తున్నాను. నాకు ఉండి నియోజకవర్గంలో అయితే నేను ఇక్కడంతా కూడా రైతాంగం కాబట్టి రైతాంగం ఎవరికి ఏ కష్టం రాకుండా నేను ముందే ఎఫెక్టివ్గా పనిచేశాను కాబట్టి రైతులందరూ పార్టీలకి రహితంగా నన్ను అందరూ కూడా అభిమానిస్తారు. ఉండి నియోజకవర్గంలో పార్టీ పరంగా నేను పనిచేయలేదు. పలానా పార్టీ కాబట్టి వాళ్ళకి వెల్ఫేర్ ఆపేద్దాం, పలానా పార్టీ వాళ్ళు కాబట్టి వాళ్ళకి మనం అభివృద్ధి ఆపేద్దాం అనే ఆలోచన ఎప్పుడు చేయలేదు. కాబట్టి పార్టీలతోటి మనకి అందరూ నాతోటి ఫ్రెండ్లీగానే ఉంటారు, అందరూ కలిసిమెలిసి ఉంటాం ఎలక్షన్ టైంలోనే ఈ రాజకీయాలు. ఓకే. అంటే మీరు కొంతమంది ఓటర్లు మీ వెనకాల ఉంటారు డెఫినెట్గా. ప్లస్ 10 ఏళ్ల పాటు ఎంతో డెవలప్మెంట్ మీ నియోజకవర్గంలో చేశారు. ఆ అభిమానం, అక్కడ చేసిన డెవలప్మెంటు మిమ్మల్ని ఈరోజు నిలబడే స్థాయికి చేసిందని నమ్మి మీరు ఈసారి నిలబడుతున్నారు. అదే మిమ్మల్ని గెలిపిస్తుందని ఆశపడుతున్నారా? ఖచ్చితంగా ప్రజలు అభిమానంతో నేను ఎదురుకెళ్తున్నాను. ప్రజలు నన్ను ఖచ్చితంగా గెలిపిస్తారు. నేను కూడా సేవాభావంతో ఉండే వ్యక్తిని. మీకు ఇందాక చెప్పాను, రైతులకి అండగా ఉండే వ్యక్తిని, మహిళలకి ఆప్తుడిగా అండగా ఉండే వ్యక్తిని, యువతకి ఆదర్శంగా ఉండే వ్యక్తిని, పేద వర్గాలకి వాళ్ళ కష్ట నష్టాల్లో అండగా దండగా ఆప్తుడిగా ఉండే వ్యక్తిని. కాబట్టి అన్ని వర్గాలు నన్ను అభిమానిస్తాయి. అదే నమ్మకంతో నేను స్వతంత్ర అభ్యర్థిగా ముందుకెళ్తున్నాను. ఖచ్చితంగా విజయం సాధిస్తాను. ఇప్పుడు ఏపీలో పోటీ చేసి 4-5 పార్టీలు. దాంట్లో ఇప్పుడు టీడీపీ, జనసేన, బీజేపీ ఒకటే కూటమి కింద అయిపోయింది. ఇంకా అది ఒకటే పార్టీ తరపు నుంచి జనాలు ఓట్లు వేస్తారో గెలిపారు. తలా వైఎస్ఆర్సీపీ సపరేట్ ఇండివిజువల్గా. ఇప్పుడు ఉండి నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ కూడా కొంచెం ఇదివరకు పట్టున్నది. కాంగ్రెస్ పార్టీ తరపున గెలిచారు కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఉంది. షర్మిల మా పార్టీలోకి వచ్చేయండి అని మిమ్మల్ని అడిగితే మీరు వెళ్తారా? నేను ఏ పార్టీలో వెళ్ళాను. నేను ఖచ్చితంగా ఉండిలో ప్రజల అభిమానంతో గెలుస్తాను. గెలిచాక గెలవడం కోసమే కాంగ్రెస్ తరపు నుంచి పోటీ చేయమని అడిగితే నేను ఏ పార్టీలోకి వెళ్ళనండి. కాంగ్రెస్ తరపున పోటీ చేద్దరు రా అన్న అని అడిగితే మీరు ఏం చేస్తారా? చేయను. ఆలోచనలు లేవు. పార్టీ సేవ ఇండివిజువల్గానే ఎదగాలనుకుంటున్నారు ఫర్దర్గా. ఇండివిజువల్గా ఎదగాలనుకోవట్లేదు. ఇండివిజువల్గా ప్రజల ఆదరణతో గెలవాలి, ఉండి నియోజకవర్గానికి సేవ చేయాలని. అంటే ఏ పార్టీ అండా లేకుండా గెలవడం అనేది ఆ ధీమా ఎలా వచ్చింది మీకంటే? ఏముందండి, కష్టపడదామండి. ప్రజల దగ్గరికి వెళ్ళి అప్పీల్ చేసుకుని ప్రజలను కన్విన్స్ చేద్దాం. ఖచ్చితంగా ప్రజలు మనల్ని ఆదరిస్తారు, ఖచ్చితంగా ఆశీస్సులు ఇస్తారని నమ్మకంతో ఉన్నాను. ఉండి ప్రజల గుండెల్లో మీకు స్థానం ఉంటుందని ఎలా అనుకుంటున్నారు? ఉండి ప్రజలకి నేను ఎప్పుడూ నిరంతరం అందుబాటులో ఉండేవాడినండి. చిన్నపిల్లోడైనా వచ్చి నాకు ఇలా సమస్య ఉందంటే ఆ సమస్య పట్ల స్పందించేవాడిని. మీలాంటి ఇంటలెక్చువల్ కూడా పలానా ఇబ్బంది వస్తుందంటే ఆ ఇబ్బంది రాకుండా చూసేవాడిని. అట్లా కూడా నిరంతరం నేను ఏ సీజన్లో ఏ ఇష్యూస్ వస్తాయి, ఏ సమస్యలు వస్తాయి, ఆ సమస్యను ఎలా పరిష్కరించాలని చెప్పి ఎప్పుడు ప్రజల గురించే తాపత్రయంతో నేను నిస్వార్థంగా పనిచేశాను. ఈరోజు కూడా నేను బాధపడేది కూడా అంతే. 20 సంవత్సరాలు మనం పార్టీ కోసం కష్టపడి ఇంత అల్లా పనిచేస్తే మన పార్టీ మనని ఇంత పక్కన పెట్టేసిందని లోపల బాధ ఉంది. కానీ ఉండి నియోజకవర్గ ప్రజల అభిమానంతో ఖచ్చితంగా నాకు ఆ బాధని దిగమింగుకొని నేను పట్టుదలతోటి ప్రజల ఆశీస్సులతో ముందుకు వెళ్తున్నాను. ప్రజలు ఖచ్చితంగా నన్ను ఆదరిస్తారని నమ్మకంతో విశ్వాసంతో వెళ్తున్నాను. అంటే ఉండి నియోజకవర్గంలో ఏ మండలాల్లో మీకు బలమైన అనుచరగణం ఉంది? ఇప్పుడు నా బలమంతా రైతులండి. నా బలమంతా పేద వర్గాలు. ఈ బలం అన్ని గ్రామాల్లోని కూడా రైతులు ఉన్నారు, పేద వర్గాలు ఉన్నారు. ఈ రెండే నాకు బలం. అదే బలంతో నేను ముందుకు వెళ్తున్నాను. 4 మండలాల్లో కూడా అదే బలం అండి. ప్రధానంగా రైతులు, అలాగే పేద వర్గాలు. ఇప్పుడు శివ కూడా రంగంలోకి దిగితే డెఫినెట్గా ఆ ఎఫెక్ట్ టీడీపీకే కొడుతుంది.
వైసీపీ క్యాండిడేటే గెలుస్తాడు అనేది బయట బాగా వినిపిస్తున్న మాట. దానికి మీ సమాధానం? అలా ఉండదండి. నాకు అన్ని పార్టీల నుంచి ఎక్కువ టీడీపీ నుంచి ఓటింగ్ వస్తుంది. అట్లాగే వైసీపీ నుంచి కూడా ఓటింగ్ వస్తుంది. వైసీపీ నుంచి మీన్స్ ఫార్మర్ నుంచి ఓటు వస్తుంది. అట్లాగే వైసీపీలో కూడా పేద వర్గాలు ఉంటారు కదా. ఈరోజు పేద వర్గాలందరూ కూడా ముక్తి కంఠంతో నన్ను ఆదరిస్తారని చెప్పి స్ట్రాంగ్ ఫీలింగ్ నాకు ఉంది. ఎందుకంటే పేద వర్గాలకి ఒక ఆప్తుడిగా, అందుబాటులో ఉండే వ్యక్తిగా, పిలిస్తే పలికే వ్యక్తిగా నేను ఉన్నాను. గత 10 సంవత్సరాలు ఎమ్మెల్యే చేసినప్పుడు నా తీరు అలాగే ఉంది. ఇప్పుడు నేను ముందు 4 సంవత్సరాలు కూడా సేవాభావంతో అలాగే పనిచేశాను కాబట్టి వాళ్ళు నన్ను పిలిస్తే పలుకుతాడు, మనకు అండగా ఉంటాడని ఆలోచనతోటి పేద వర్గాలను నన్ను ఆదరిస్తారని. అట్లాగే రైతాంగం కూడా ఖచ్చితంగా రైతుల సమస్యల పట్ల అవగాహన ఉంది. రైతులు బాగుని కోరే వ్యక్తి, రైతులందరూ కూడా అభివృద్ధి చెందాలని చెప్పి ఆకాంక్షించే వ్యక్తి శివ అని చెప్పి ప్రతి రైతులోని ఆ భావన ఉంది. నేను చేసింది అది. మనం వరి రైతులను ఆ విధంగా చూసుకుని చేశాను. ఇన్పుట్ సబ్సిడీ కానీ, ఇన్సూరెన్స్ కానీ అన్నీ వచ్చేటట్టు చేసేవాడిని. ప్యాడీ ప్రొక్యూర్మెంట్ కూడా ప్రాపర్గా చూసేవాడిని. నీటి అద్దెలు లేకుండా చూసేవాడిని. ముంపు గురవ్వకుండా ముందే అలర్ట్ అయ్యేవాడిని. అట్లా ఆక్వా రంగాన్ని అయితే ఈరోజు సంపద సృష్టించడంలో ఆక్వా ఒక ప్రధాన భూమిక అని చెప్పి ప్లాన్ చేస్తాం. ఇప్పుడు ఈరోజు యువత కూడా చాలామంది ఆక్వా వైపు డైవర్ట్ అయ్యి ఆక్వాలో ఎంటర్‌ప్రెన్యూర్ల కింద డెవలప్ అయ్యారు. కానీ ఈరోజు యువత నిరాశ నిస్పృహలతో ఉంది. ఆక్వా బాగా దారుణమైన క్రైసిస్లో ఉంది. ఈ క్రైసిస్కి ప్రధానంగా క్వాలిటీ సీడ్ రావట్లేదు, క్వాలిటీ ఫీడ్ రావట్లేదు, ఫీడు పెరిగిపోవటం, అట్లాగే డిసీజెస్ రావటం, ఆల్టర్నేటివ్ క్రాప్స్ లేకపోవటం. ప్రధానంగా ఈ ట్రేడర్స్ కానీ, ఈ ప్రాసెస్ ప్లాంట్ వాళ్ళు కానీ సిండికేట్ కింద అయిపోయి రేట్ల నియంత్రణ అంతా కూడా వాళ్ళ చేతుల్లో పెట్టుకొని దిగుబడి ఎక్కువ ఉన్నప్పుడు రేట్లు తగ్గించేస్తున్నారు. అదే టైంలో దిగుబడి లేనప్పుడు రైతులకు ఆశ చూపించడానికి రేటు పెంచుతున్నారు. ఈ టైంలో రైతులు చాలా సతమతం అవుతూ ఆర్థికంగా దేనాతి పరిస్థితులు ఎదుర్కొంటున్నారు. నేను ప్రజాప్రతినిధిగా ఉంటే ఖచ్చితంగా రైతుల పక్షాన్ని నిలబడి ప్రశ్నిస్తాను. ఇప్పుడు అదే ఈరోజు పవర్ ఉంది, ₹1.5 యూనిట్ చేశారు. మనం అప్పుడు చంద్రబాబు నాయుడు గారు మనకి ఆక్వాలో మంచి రెవెన్యూ వస్తుంది, ఫార్మర్స్ని ఎంకరేజ్ చేద్దామని చెప్పి అడిగినప్పుడు పవర్లోనే చేయండి అని చెప్పి అడిగాం. అప్పుడు పవర్కి సబ్సిడీ ఇచ్చారు. ₹3.86 ఉండేదాన్ని ₹1.86 తగ్గించి ₹2కి ఇచ్చారు. ఈ గవర్నమెంట్ వచ్చాక వాళ్ళు ₹1.5కి యూనిట్ ఇస్తామని చెప్పి కొన్ని రోజులు ఇచ్చిన తర్వాత ఓన్లీ జోన్స్ కింద ఎడగొట్టారు. ఆక్వా జోన్లోనే అలాగే స్మాల్ ఫార్మర్స్కి ఇస్తామన్నట్టు కండిషన్ పెట్టారు. నేను ప్రజాప్రతినిధి ఉంటే ఆ పరిస్థితి ఉండేది కాదు. అవసరమైతే 10,000 మందిని రైతులను తీసుకొని ప్రభుత్వాన్ని గట్టిగా ప్రశ్నించేవాడిని, ఎందుకు ఎవరని అడిగి సాధించేవాడిని. ఆ పరిస్థితి ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ప్రజలు నన్ను ఆదరిస్తారు. మీరు పదవిలో ఉన్నా లేకపోయినా మిమ్మల్ని అభిమానించే వాళ్ళు చాలామంది ఉన్నారు. నేను కూడా ఎప్పటి నుంచో దాదాపు 20-30 ఏళ్ళు మిమ్మల్ని చూస్తూనే ఉన్నాను. మీరు చేసే ఇవన్నీ కూడా చూస్తున్నాను, ఈ జిల్లా వాసిగానే కూడా. సో అయితే మిమ్మల్ని బాగా ఇష్టపడే వాళ్ళు కానీ, మీ బంధువర్గం కానీ, లేదా మీ స్నేహితులు కానీ, ఎందుకు శివ ఇప్పుడు మొన్నే నువ్వు ఇచ్చినప్పుడే నువ్వు ఎంపీగా చేసి దెబ్బతిన్నావు, మళ్ళీ ఇప్పుడు ఎందుకు అని అలా నిరుత్సాహపరిచారా, లేదా మిమ్మల్ని లేదు నువ్వు నిలబడు అని ఎంకరేజ్ చేసే వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారా? నా పరిస్థితి ఏంటంటే, నేను పూర్తిగా మాది వ్యవసాయ ప్రాంతం. మా ఫాదర్ ఆక్వాకి డైవర్ట్ అయ్యి ఆక్వాని ప్రమోట్ చేశారు. మా ప్రాంతం అంతా కూడా, మా గ్రామం, మా ఏరియా అంతా కూడా ఆక్వాలో స్టార్టింగ్ మా ఫాదరే తీసుకొచ్చారు. అందరూ డెవలప్ అయ్యారు. అలాగే మేము మా బ్రదర్ ఇండస్ట్రీ పెట్టడం, మేము పారిశ్రామికంగా జాయింట్ ఫ్యామిలీ వృద్ధిలోకి వెళ్ళటం జరిగింది. నేను సేవాభావంతో ఉన్నాను కాబట్టి మా ఫ్యామిలీ వాళ్ళు కూడా నన్ను సొసైటీకి మనం ఎలాగో బిజినెస్లు చేస్తున్నాం, సంపాదిస్తున్నాం, ఒక వ్యక్తి సొసైటీకి సేవలు అందించడం వల్ల సొసైటీ డెవలప్ అవుతుందన్న ఆలోచనతో మా ఫ్యామిలీ బ్రదర్స్ నన్ను ఎంకరేజ్ చేస్తూ ముందుకు పంపించారు. ఇప్పుడు కూడా ఉన్నారా వాళ్ళు? అదే రీతిలో ఇప్పుడు కూడా ఉన్నారు. నేను కూడా
ఖచ్చితంగా నేను ఆక్వాని ప్రమోట్ చేయగలిగాను. నేను సంపాదించుకోలేదు కానీ ఉండి నియోజకవర్గంలో ప్రజలందరూ సంపాదించుకోవడానికి, అందరూ కూడా అభివృద్ధి చెందడానికి ఖచ్చితంగా సంపద సృష్టించిన దాంట్లో నేను ఒక ప్రధాన భూమిక వహించగలిగాను. అట్లాగే ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ, ఈ వెల్ఫేర్ కానీ ఇవన్నీ కూడా సమర్థవంతంగా అమలు చేసే పరిస్థితి ఉంది. కాబట్టి ఇప్పుడు నాకు వేరే యావిగేషన్స్ అట్లా వ్యాపార వ్యవహారాలు దాంట్లో ఏమీ లేవు. కాబట్టి నాకు ఉన్నది ఈ సేవ, ఈ రాజకీయమే. కాబట్టి కుటుంబం కూడా సరే అన్నట్టు ప్రోత్సహిస్తూనే తీసుకెళ్తాను. మీరు అన్నట్టు కోటాను కోట్లు స్పెండ్ చేయలేకపోవచ్చు కానీ మొత్తం మీద సేవ చేయటానికి సన్నద్ధతో ముందుకు సార్. ఓకే. అంటే కొన్ని రాజకీయాలలో బంధుత్వాలు ఉండవు, స్నేహభావం ఉండదు, అంతేనే రాజకీయం అంటూ ఉంటారు. సో మీకు ఇప్పుడు మీకు ప్రత్యర్థిగా మారినా కానీ ఇప్పుడు సిట్టింగ్ ఎమ్మెల్యే రామరాజు గారు మీకు రిలేషనే, బయట వ్యక్తి కాదు, మీరు రిలేషన్ ఉండే మనిషే. సో ఆయనకి మీరు అవకాశం కల్పించి ఆయన ఒకసారి కూర్చోబెట్టి ఇప్పుడు మళ్ళీ నా సీట్ నాకే కావాలంటూ మీరు వెళ్ళటం, ఆయన లేకుండా మళ్ళీ ఆయన ఉండటం, మళ్ళీ మిమ్మల్ని వచ్చి కలిసినప్పుడు కూడా మీరు కోపంగా లేచిపోయి ఆ వీడియో ఒకటి బాగా వైరల్ అయిపోయింది ఎక్కువ. అదేంటి ఇంటికి వచ్చినా కానీ గౌరవించకుండా చేశారు. సో దాని గురించి ఏం చెప్తారు? అది అతను ఎమ్మెల్యే అయ్యాడు, అదృష్టం. ఎమ్మెల్యే అయినప్పుడు కనీస ధర్మం నాకు మీరు అవకాశం కల్పించినట్టే కదా. అప్పుడు మొత్తం మీద నేను ఎంపీ కింద తీసుకెళ్ళాను. బాబు గారు అతన్ని ఎంపీ కింద అలౌ చేయలేదు. నేను కావాలని నన్ను ఎంపీ కింద పెట్టారు. అతనికి ఎమ్మెల్యే కింద అవకాశం ఇచ్చారు. నాకున్న బేసు, నా కష్టంతో అతను ఎమ్మెల్యే అయ్యాడు. అయినప్పుడు నా గౌరవం నాకు ఇవ్వాలి, నా ప్రాధాన్యత నాకు ఇవ్వాలి. అతను రాజకీయ కోణంలో ఆలోచించి శివని డిలీట్ చేసేయాలి, శివని ప్రజల మధ్యలో ఉండనివ్వద్దు అని ఇట్లా కుట్రలో కుతంత్ర ఆలోచన చేయటం అనేది సరైనది కాదు. అతను జెన్యున్గా నా గౌరవం నాకు ఇచ్చుంటే నేను ఖచ్చితంగా అతన్ని కూడా అభిమానించి అదే రీతిలో చూసి సరేలేని ధోరణిలో ఉండేవాడిని. నేను ఎప్పుడు పదవిని అలంకారప్రాయంగా తీసుకునే వ్యక్తినేమీ కాదు. ఖచ్చితంగా పదవి వ్యామోహంతో పాకులాడే వ్యక్తిని కూడా కాదు. అతను స్వయంకృతాపరాధం, అది నేను గౌరవించకపోవటం. అతను కనీస ధర్మం అనేది ఆయన్ని గౌరవించాలనే ధర్మాన్ని పాటించలేదు అతను. అలాగే ఇతను కూడా మనకేమి పూర్తిగా ప్రజల్లో మమేకమై ప్రజలకి సేవ చేసేసి ప్రజలకి అందుబాటులో ఉండి ప్రజల్ని మెప్పించే స్థాయిలో కూడా పరిపాలన ఏమి చేయలేదు కదా. అదే బంధుత్వాన్ని అంటారా, బంధుత్వాలే. రాజకీయం అనేది రాజకీయంగానే ఉంటుంది. పార్టీ సిద్ధాంతాలు ఇవేవి మీకు పట్టవని, వ్యక్తిగత స్వార్థంతో ఇండిపెండెంట్గా మీరు ఈసారి పోటీలకు తిరుగుతున్నారని విమర్శలు బాగా వినిపిస్తున్నాయి. వాళ్ళకి మీరు ఇచ్చే సమాధానం ఏమిటి? సమాధానం ప్రజలే చెప్తారు. నేనేమి వ్యక్తిగత స్వార్థంతో ఏమీ వెళ్ళట్లేదు. ప్రజలకి అందుబాటులో ఉండాలి, పేదవర్గాలకు అందుబాటులో ఉండాలి, రైతులకు అండగా ఉండాలని ఆత్మవిశ్వాసంతో వెళ్తున్నాను. అదే ఆదరణ ప్రజలు ఇస్తారని నమ్మకంతో ముందుకు వెళ్తున్నాను. నేనేమి స్వాతంత్ర అభ్యర్థి కింద పార్టీని ఎదిరించి వెళ్ళిపోవాలని నేనేమీ వెళ్ళట్లేదు. ఇక్కడ ఉండే నియోజకవర్గ పరిస్థితులు భిన్నంగా ఉంటాయి. ఫైనల్గా ఎవరు అందుబాటులో ఉంటున్నారు, ఎవరు పేదల గురించి ఆలోచిస్తున్నారు, ఎవరు రైతులకు అండగా ఉన్నారు, ఇవన్నీ కూడా ప్రజలన్నీ నిశ్చితంగా గమనించి ఎవరు అందుబాటులో ఉండే వ్యక్తులు, ఎవరు నిస్వార్థపడు, ఎవరు సేవా తత్పడు అనేది ప్రజలే ఆలోచించుకొని తీర్పిస్తారు. అంటే మీ రాజకీయ భవిష్యత్తు సరైన నిర్ణయం ఎప్పుడు ప్రకటించబోతున్నారు? అంటే జనరల్గా లేదు సీట్ ఇవ్వలేదు కాబట్టి నేను విడిగానే పోటీ చేస్తాను, నా నాయకులు, మా నియోజకవర్గ ప్రజలు వీళ్ళందరూ కూడా, మా కార్యకర్తలు వీళ్ళందరూ ఇమీడియట్గా ఎఫెక్ట్ వల్ల ఏదో మాట అంటే వేరు, తర్వాత మళ్ళీ కాంప్రమైజ్ అయిపోయి సర్దుమైపోయి మళ్ళీ పార్టీ సపోర్ట్ చేయడం వేరు. అయితే మీరు అఫీషియల్గా లేదు నేను ఈసారి పక్కగా తిరిగిపోతాను, ఇది పలానా గుర్తుకి నేను అప్లై చేశాను, ఈ గుర్తు కోసం నేను చూస్తున్నాను, అట్లా సమాధానం? నేను ఆల్రెడీ క్యాంపెయిన్ మొదలుపెట్టానండి. 4 మండలాలు మాకు సెంటిమెంట్గా 4 టెంపుల్స్ ఉంటాయి. 4 టెంపుల్స్కి కూడా
వెళ్ళొచ్చాను. ఆల్రెడీ టెంపుల్స్ దర్శనం చేసుకుని సెంటిమెంట్గా క్యాంపెయిన్ మొదలుపెట్టాను. అట్లాగే డోర్ క్యాంపెయిన్ కూడా మొదలుపెట్టాను. జరుగుతాను. ఆల్రెడీ నా యాక్టివిటీ స్టార్ట్ అయిపోయిందండి. స్వతంత్ర అభ్యర్థిగా యాక్టివిటీ స్టార్ట్ అయింది. సో కలవపూడి శివ ఇండివిజువల్గా ఇండిపెండెంట్గా పోటీ చేస్తున్నారు, ఇది ఫిక్స్. దాంట్లో ఎలాంటి మార్పు లేదు, ఉండబోదు. ఎలాంటి మార్పు లేదు, ఉండబోదండి. సరే, మీరు ఈ సందర్భంగా ఎలాంటి సందేశాన్ని అందిస్తున్నారు అంటే? ఉండి నియోజకవర్గ ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి, నేను 15 సంవత్సరాలు సేవ చేశాను. అట్లాగే 2 సంవత్సరాలు కూడా నేను పార్టీ విధేయుడిగా ఉన్నాను. ఇవి మొత్తం 20 సంవత్సరాలు కూడా తెలుగుదేశం పార్టీతోటి నాకు బంధం ఉంది, అనుబంధం ఉంది. నేను అదే రీతిలో ఒక ఎమ్మెల్యేని అలంకారం కింద తీసుకోలేదు. ఎమ్మెల్యే అనే అహంకారంతో నేను ఈరోజు ప్రవర్తించలేదు. ఒక సేవకుడిగానే మీ మధ్య ఉన్నాను. నిస్వార్థంగానే సేవలు అందించాను. ప్రజలకి ఏ కష్టం రాకూడదనే ఆలోచనతో పనిచేశాను. ప్రత్యేకించి రైతాంగానికి అండగా ఉన్నాను. ఆ రంగాన్ని అభివృద్ధి చేశా. అలాగే మహిళ అభివృద్ధి చెందాలని ప్రతి గ్రామంలో కూడా మహిళా సాధికారత సాధించడానికి మహిళా సాధికారత భవనాలను కూడా తీసుకొచ్చాం. మార్కెటింగ్ కనెక్టివిటీ తీసుకొచ్చి ప్రతి ఒక్కరు కూడా బాగా అభివృద్ధి చెందాలని చెప్పి ఆకాంక్షించాం. యువతకి ఉపాధి కల్పించాలని, యువతను ప్రోత్సహించే విధంగా స్కిల్ డెవలప్మెంట్ వైపు దృష్టి మళ్లించి అందరూ అభివృద్ధి చెందాలని చెప్పి ఆకాంక్షించాం. పేద వర్గాలు అభివృద్ధి చెందాలి అనే నిరంతరం ఆలోచన తపనతో ఉండే వ్యక్తిగా మీ అందరికీ కూడా పనిచేశాను. అందరికీ కూడా అందుబాటులో ఉన్న పేద, ధనిక, మధ్యతరగతి అనే భేదాలు, అలాగే కులాలు అనే భేదం లేదు, ఆ మతాలనే భేదం లేకుండా నిష్పక్షపాతంగా, నిస్వార్థంగా ఉండి నియోజకవర్గంలో నేను పనిచేశాను. అదే పనితీరుతోటి రానున్న రోజుల్లో మీరు స్వతంత్ర అభ్యర్థిగా నాకు విజయాన్ని చేకూరిస్తే నేను నిస్వార్థంగా పట్టుదలతోటి, నిబద్ధతతోటి ఉండి నియోజకవర్గ అన్ని వర్గాల అభివృద్ధికి, పేదలందరికీ అండగా ఉండి రైతులకి శ్రేయస్సు ద్వారా అభివృద్ధి చెందడానికి కృషి చేస్తాను. అన్ని విధాలుగా కూడా నా శక్తి వంచన లేకుండా ఆహర్నిశలు కష్టపడి నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేయగలనని చెప్పి సవినయంగా తెలియజేస్తూ, మీరందరూ కూడా నన్ను ఆదరించి ఆశీస్సులు ఇచ్చి నాకు స్వతంత్ర ఎమ్మెల్యే అభ్యర్థిగా అఖండ విజయాన్ని చేకూర్చండి. మీ అందరి గౌరవాన్ని పెంచుతాను. నేను ఖచ్చితంగా ప్రజల పక్షాన నిలబడతాను. నమస్కారం. పార్టీల తరపు నుంచి కాకుండా ఇండిపెండెంట్గా పోటీ చేసి గెలుపొందిన వాళ్ళు చాలామంది ఉన్నారు. సో వారిలో మీరు ఒకరు కావాలని, మంచి మెజారిటీతో విజయం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ సార్.